హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు దోశల్లోకి చట్నీ చేశానండి. అది 1 వీక్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అది ఎలా చేశాననేది మీకు చూపిస్తాను. అలానే కారప్పొడి చేశాను అనమాట. అంటే నేను మునగాకుతోనే చేద్దాం అనుకున్నానండి, కానీ మునగాకు దొరకలేదనమాట. ఇంకా అలా అని ఇంకా కారప్పొడి వరకు చేశాను. తర్వాత మునగాకు తెచ్చుకొని పొడి చేసుకొని దానిలో కలిపేసుకుంటాను. అయితే మీకు ఇప్పుడైతే కారప్పొడి వరకు చూపించానండి. ఇక్కడ వచ్చేసేసి నేను పొయ్యి మీద కొంచెం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో ధనియాలు, జీలకర్ర, అలానే పచ్చిపప్పు, మినపప్పు, ఇంకా ఆవాలు అవన్నీ వేసుకొని తాలింపులాగా వేసుకున్నానండి. తర్వాత దానిలో ఎండుమిర్చి వేసాను, దానిలో ఉల్లిపాయ, అలానే టమాటా కూడా వేసుకున్నాను, అలానే కొత్తిమీర కూడా వేసుకున్నానండి. కొత్తిమీర కొంచెం కాడలతో వేసుకొని మిక్సీ వేసుకుంటాం కాబట్టి మనకేమనిపించదు. కొత్తిమీర వేసుకొని తర్వాత మొత్తం కొంచెం వేయించి ఆయిల్లో వేయించి తర్వాత మిక్సీ పట్టుకున్నానండి. సాల్ట్ కూడా వేసుకోవాలి, మిక్సీ పట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి. అయితే ఇట్లా చేసుకొని మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. ఇంకా ఆ రోజు దోశలు చేసా అని చెప్పి చట్నీ చేయకుండా ఇలా చేసుకున్నాను. అయితే యాక్చువల్గా ఆ రోజు పల్లీలు అయితే లేవండి, అందుకని ఇలా చేశాను అనమాట. ఈ చట్నీ కూడా దోశల్లో చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఇంకా మిగిలింది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. మనకి 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. అయితే ఎప్పుడైనా మనకి పల్లీల చట్నీ లేనప్పుడు కానీ కారపొడి లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఎందుకంటే ఉల్లిపాయ వేస్తున్నాం కాబట్టి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఇక్కడైతే ఇంకా నేను స్టీల్ సామాన్ డబ్బాలు అవన్నీ ఖాళీ అయినండి, అవన్నీ తోముకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాస్త ఎండకి పెడితే సామాను కొంచెం చెమ్మవి లేకుండా ఉంటాయని తోమి ఎండలో పెట్టుకున్నానండి. అలానే ఇంకా వీళ్ళు వచ్చేసేసి ఇంకా అది బిజినెస్ అది ఆడుకుంటున్నారండి. ఇంకా తర్వాత అంటే మధ్యాహ్నం అనమాట, అది నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ తోముకుంటూ ఉన్నాను. ఇక పిల్లలు అయితే వాడుకుంటున్నారు. ఇంకా ఇక్కడ ఈవినింగ్ వచ్చేసేసి నేను బాక్సులు మొన్న అన్బాక్సింగ్ అప్పుడు వీడియోలో చూపించానండి. ఇవి చిన్న చిన్న డబ్బాలు తెచ్చుకున్నాను అనమాట. అంటే అది కిచెన్లోకి వాడటానికి ఏం కాదండి, ఇలా దేవుడు సామాను పెట్టుకుందామని తెచ్చుకున్నాను. నేను ఇంతకుముందు నెయ్యి డబ్బాలు ఉంటాయి కదా, నెయ్యి డబ్బాలు పెట్టుకునేదాన్ని అండి. ఖాళీ అయినాక వాటిల్లో పసుపు, కుంకుమ, ఇవి కర్పూరం, బెళ్ళగాని అవన్నీ వేసుకునేదాన్ని అనమాట. అయితే అవి చాలా రోజులైందండి. ఇంకా ఈ మధ్య నెయ్యి నేను ఎక్కువ తీసుకురావట్లేదు. అయితే ఆ డబ్బాలు అయితే చాలా రోజులైనవి. ఎప్పుడు నేను ఆవు నెయ్యి ఉంచుకుంటాను చెప్తాను కదా, అయితే ఇంకా ఆ డబ్బాలు చాలా ఉన్నాయండి. వాటిల్లోనే నేను ఇవన్నీ పోసుకునేదాన్ని అనమాట. కాకపోతే ఇంక ఇప్పుడైతే ఆ డబ్బాలు అవన్నీ మార్చేశానండి, ఎందుకంటే అవి కూడా చాలా పాతగా అయిపోయినాయి. పైగా ఇవి కూడా మూడు డబ్బాలు వచ్చేసేసి 50 రూపీస్, 55 పడుతున్నాయి అనమాట. సరే తక్కువ ఉన్నాయి అని చెప్పి తెచ్చుకున్నానండి. ఎందుకంటే కొంచెం మనకి చూడటానికి కూడా బాగుంటుంది కదా, మనం ఏదైనా కొంచెం కొత్తవి కనిపిస్తుంటే ఇంకా కొంచెం ఎట్లయినా మనకు ఉత్సాహం ఉంటుంది కదండి. అట్లా ఇంకా పాత డబ్బాలు చాలా రోజులు అయిందని చెప్పి మార్చివి తెచ్చుకున్నాను అనమాట. అయితే నేను ఒత్తులు నానేసుకుంటాను, ఇంతకుముందు కూడా మీకు చెప్పానండి. అలానే ఈ డబ్బాలు అయితే ఇంకా ఒత్తులు అవన్నీ వేసుకొని ఆయిల్ వేసుకొని నానేసుకుంటున్నాను. ఒత్తులు నానేయటం వల్ల ఏంటంటే మనకి ఒత్తి మొత్తం పూర్తిగా కాలకుండా ఉంటుంది, పైగా మనకి ఎక్కువసేపు ఉంటుంది మనకి దీపారాజన కూడా. అలానే ఒత్తులు నానేసుకుంటాను అండి. తర్వాత ఇంకా కుంకుమ కూడా మార్చుకున్నాను. ఫస్ట్ 3 డబ్బాలు తెచ్చుకున్నానండి, ఇంతకుముందు మీతో షేర్ చేశాను. ఇంకా తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చేసేసి నేను డిమార్ట్లో ఈ 3 డబ్బాలను నేను చెట్లు పెట్టుకుందామని, పాతింటి దగ్గర చెట్లు బాగుండేవండి మాకు. మనీ ప్లాంట్ కానీ, గోరింటాకు కానీ, శంకుపూల చెట్లు, ఇవన్నీ అలోవెరా చెట్లు చాలా ఉండేవండి. కాకపోతే నేను తులసి చెట్టు ఒక్కటే తెచ్చుకున్నానండి, ఇంకా మిగిలినవి తెచ్చుకోలేదు. ఇంటి ముందుటైతే అలోవెరా చెట్టు ఇక్కడికి వచ్చినాకనే వేసుకున్నా, వచ్చే ముందే. ఇంకేమి లేవండి, అందుకని చెప్పి అప్పుడప్పుడు తెచ్చుకొని వేసుకుందామని చెప్పి 2 కుండీలు అయితే తీసుకొచ్చుకున్నాను. ఆ కుండీలతో పాటు ఇంకొక 3 డబ్బాలు కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ ఇదైతే నేను బియ్యపిండి అండి. బియ్యము నానబోసుకొని నేను కొంచెం నానేసి కొంచెం ఆరినాక మిక్సీ పట్టుకుంటాను అనమాట. మిక్సీ పట్టుకొని ఆ పిండి కూడా కొంచెం ఆరబెట్టుకుంటానండి. దేవుడి దగ్గర మాత్రం నేను ముగ్గు అనేది వాడను, బియ్యపిండి మాత్రమే వాడతానండి. బయట గడపకు కానీ, దేవుడి దగ్గర కానీ, తులసి చెట్టు దగ్గర కానీ నేను బియ్యపిండితోనే ముగ్గు వేసుకుంటాను అనమాట. అలానే అది అప్పుడు అయిపోయినప్పుడల్లా పట్టి పెట్టుకుంటానండి. అది ఒక డబ్బాలో వేసుకున్నాను. ఇక్కడైతే కుంకుమ కూడా ఒక డబ్బాలో వేసుకున్నానండి. పసుపు కుంకుమ మనం దేవుడి ఫోటోలకు కానీ మనకి దేనికి ప్రతిసారి మనకి పసుపు కుంకుమ అవసరం ఉంటుంది కదా దేవుడి దగ్గర, అవి కూడా ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నానండి.
అట్లా ఇంకా అప్పుడు 3 డబ్బాలు తెచ్చుకున్నా కదా, ఇప్పుడు ఆ 3 చాలు, ఇంకొక 3 తెచ్చుకున్నాను అనమాట. అంటే ఒకసారి కాకుండా ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇంకొక 3 డబ్బాలు తీసుకున్నాను అనమాట. వీటిల్లో కూడా ఇంకా కర్పూరం ఒకటి, మనం ధూప్ స్టిక్స్ ఇస్తాం కదా, మనం ధూపం వేస్తుంటాం కదండి, అవి అవి ఒక దానిలో అట్లా వేసుకున్నాను అనమాట. ఇంకా ఇవైతే ఈ 2 నేను చెట్ల కోసం తెచ్చుకున్నానండి, వేసుకోవాలి. మనీ ప్లాంట్ ఒక దానిలోనూ, ఇంకోటి అలోవెరా వేద్దాం అనుకుంటున్నాను. అలోవెరా నేను ఎప్పుడు 2-3 చెట్లు ఎక్స్ట్రానే ఉంచుకుంటానండి, అలోవెరా ఎప్పుడు ఉంటుంది. అట్లనే చూస్తాను, ఏది వీలైతే అది చెట్లు అయితే వేస్తానండి. అట్లనే ఇంకా కొన్ని కూడా తెచ్చుకుంటాను. అయితే ఇంకా ఈ డబ్బాల్లో అయితే ఇంకా ఇవి వేసుకున్నానండి. ఇక్కడైతే ఇంకా దీనిలో కర్పూరం వేస్తున్నాను. ఇలా మనకి ఏంటంటే డబ్బాల్లో ఉంటే మనం ఎప్పటికప్పుడు ఏ డబ్బాలు ఏముందో టక్కుని తీసి పెట్టుకోవచ్చండి. కవర్లలో ఉంచుకొని వాటిల్లో వీటిలో పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది. ఒకసారి పూజ మధ్యలో ఉంటాము, అప్పుడు అవన్నీ తీసుకోవాలంటే కష్టమైందండి. ఇవి ఇట్లా వేటికి అవి డబ్బాల్లో పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది. ప్లస్ మనకి ఏ డబ్బాలో ఏముందని మనకి ఈజీగా తెలిసిపోద్దండి. అట్లా అని నేను డబ్బాలో వేసి పెట్టుకుంటాను ఇంతకు ముందైనా సరే. కాకపోతే అవన్నీ ఒకటేలాగా ఉంటాయి, కాకపోతే పెద్ద సైజు చిన్న సైజు అట్లా డిఫరెన్స్ని బట్టి నేను చూసుకునేదాన్ని. ఇప్పుడైతే కొంచెం కలర్ డిఫరెన్స్ తెచ్చుకున్నానండి. ఏ డబ్బాలు ఏముంటే మనకు తెలుస్తుంది కదా, అందుకని కొంచెం కలరు వేరే కలర్ అనుకోండి, దీనిలో ఇవి ఉన్నాయి దీనిలో ఇవి ఉన్నాయని తెలుస్తుంది అనమాట. అలానే కొంచెం డిఫరెన్స్గా తెచ్చుకున్నాను, ఈజీ కనుక్కోవచ్చని. ఇప్పుడు మనకి ఇట్లా డబ్బాల్లో వేసి పెట్టుకుంటే మనకి పూజకి ఎప్పుడు ఏది కావాలంటే అది టక్కుని తీసుకొని వాడుకోవచ్చండి. ఇంకా పూజా సామాగ్రి అయితే నేను ఎప్పటికప్పుడు అయిపోగానే మళ్ళీ తెచ్చి పెట్టుకుంటానండి. ఇంకా పసుపు కూడా ఒక దానిలో వేసుకుంటున్నాను. ఇట్లా అన్ని డబ్బాల్లో వేసి పెట్టుకుంటానండి. అయితే ఇంకా మనం దేవుడు పూజ చేసేటప్పుడు ఇవన్నీ పెట్టుకుంటాం కదా, ఎప్పుడు పడితే అప్పుడు చేయలేము. ఇంకా నేను ఈవినింగ్ దీపం పెట్టుకునేటప్పుడు ఇంకా ఇవన్నీ సర్దుకున్నానండి. అలానే ఇంకా వీడియోలో తీసి మీతో షేర్ చేసుకున్నాను, ఎందుకంటే రేపు శ్రావణ మాసం రాబోతుంది. అందరూ మంచి చక్కగా నీట్గా ఇంకా దేవుడికి ఐటమ్స్ అన్నీ చక్కగా పెట్టుకుంటారు అని చెప్పి నేను మీతో షేర్ చేస్తున్నానండి. అప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి. అప్పుడు మనం టక్కుని దేనిలో ఏది ఉంటే కనుక మనం అవి తీసుకొని ఈజీగా తీసుకోగలుగుతాం. అందుకని ముందే ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంకా నేను కొన్ని కూడా పర్చేస్ చేశాను, దేవుడు దగ్గర అన్నీ శుభ్రంగా పెట్టుకున్నానండి. అది కూడా నెక్స్ట్ రాబోయే వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా కొన్ని ఐటమ్స్ కొన్నానమాట, అవి కూడా దేవుడి దగ్గర నేను అన్నీ మంచి నీట్గా చేసుకుందామని చెప్పి చేసుకుంటున్నాను. అవి కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడైతే చిన్నగా ఇవి చేసుకున్నాను, తర్వాత ముందు రాబోయే వీడియోస్లో అవి కూడా చూపిస్తాను. నేను ఎట్లా మార్చాను, ఏమేమి కొన్నాను అనేవి షేర్ చేస్తానండి. ఇలా మనం సపరేట్గా పెట్టుకోవటం వల్ల మనకి ఈజీగా ఉంటుందండి. ఇంకా అప్పుడప్పుడు వెతుక్కోకుండా చికాకు పడకుండా అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని వెతుక్కోకుండా ఏదికది మనకి సపరేట్గా ఉంటే మనకి పూజలప్పుడు ఇంకా రాబోయే శ్రావణ మాసం కానీ ఇంకా వినాయక చవితి కానీ ఇక అన్ని వరుసగా దసరా దీపావళి అన్నీ వస్తూనే ఉంటాయండి. ఇంకా మనం ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే అప్పుడు మనకు కొంచెం పని తగ్గుతుంది, మనకి ఏది ఎక్కడ ఉన్నది అనేది మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. అలా అని చెప్పి నేను కొంచెం మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ. అయితే ఇక్కడైతే కారపొడి నూనె అయితే మునగాకు అయితే షాపులో అడిగాను అనమాట, వాళ్ళు తెచ్చిస్తామని చెప్తున్నారండి. 4-5 రోజుల నుంచి చెప్తున్నారు కానీ ఎవరు తీసుకురాలేదనమాట. ఇంకా అలా అని ఇంకా సరేలే వీళ్ళ కోసం చూస్తే నాకు ఇంకా అవ్వదని చెప్పి నేనైతే కారపొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కారపొడి ప్రిపేర్ చేసుకుంటానండి, లేదు ఈసారి చాలా రోజులైంది. అయితే ఇంకా స్టార్టింగే చెప్పాను కదా, మునగాకు తర్వాత కలుపుకుందాంలే అని చెప్పి కారపొడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే పచ్చిపప్పు వేయించుకుంటున్నాను, పొయ్యి మీద కళాయి పెట్టుకొని. ఆయిల్ ఏం వేయనవసరం లేదండి, మామూలుగానే డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిపప్పు అలానే మినపప్పు వేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. అయితే మనం దీనిలో కరివేపాకు కానీ మునగాకు కానీ మనం మిక్స్ చేసుకోవచ్చండి. అయితే మనం ఇది ప్రిపేర్ చేసుకొని తర్వాత అయినా కానీ మనం కరివేపాకు కానీ మునగాకు కానీ తెచ్చుకొని మనం శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఇట్లా కళాయిలో కొంచెం డ్రై రోస్ట్ చేసి కొంచెం మిక్సీ పట్టుకొని దీనిలో మిక్స్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇంకా ఇప్పుడు నాకు మునగాకు దొరకలేదండి, ట్రై చేశాను, సరే తెచ్చిస్తాడేమో అని చెప్పి ముందైతే ఇది ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత అది వచ్చినాక అది కూడా ఇట్లనే డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని మిక్సీలో దీనిలో మిక్స్ చేసుకుంటానండి.
అయితే ఇంక ముందు ఇది ప్రిపేర్ చేసుకున్నా. అలానే కొంచెం మీతో ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు కానీ ఎవరైనా తెలుసుకుంటారని చూపిస్తున్నానండి. ఇంతకుముందు ఆల్రెడీ నేను ఇది షేర్ చేశాను మీకు. చాలా వరకు అందరికీ తెలుసు కారపొడి ఎలా కొట్టుకుంటారనేది. ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఇక్కడ తర్వాత పచ్చిపప్పు మినపప్పు పక్కకు తీసి పెట్టుకున్నాను. తర్వాత అలానే జీలకర్ర వేసుకున్నానండి. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయితే ఇంకా జీలకర్ర తర్వాత దానిలో మెంతులు వేసుకున్నానండి. మెంతులు చాలా మంచిది మనకి హెల్త్కి. మెంతులు కానీ నువ్వులు కానీ ఇవి జీలకర్ర కానీ ఇవన్నీ చాలా హెల్త్కి మంచిదండి. కారపొడి ఎప్పుడు మనం ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఈ కారపొడి మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ లేదా వేడివేడి అన్నంలో కారపొడి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి ధనియాలు వేసుకున్నాను. ఎప్పుడైనా మనం చట్నీ చేయలేకపోతాం, లేట్ అవుతుంది, కొంచెం హడావుడిగా కావాలి అంటే అప్పుడు దబదబ కారపొడి ఉందనుకోండి, కారపొడి వేసుకొని దానిలో అంత నెయ్యి వేసుకుంటే ఇడ్లీలో కానీ దోశలో కానీ ఉప్మాలో కానీ దేనిలో అయినా కానీ కారపొడి మనం వేసుకోవచ్చండి. అలానే ఇంకా ఎప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకు చాలా రోజులు వస్తుంది. పైగా చాలా రోజులు కూడా మనకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే డ్రై రోస్ట్ చేస్తాం కాబట్టి తడి అనేది తగలదు కాబట్టి చాలా రోజుల వరకు ఉంటుందండి. ఇక్కడ వచ్చేసేసి నువ్వులను నేను వెల్లిపాయ వేసుకున్నాను అనమాట. అవి కూడా కొంచెం వేయించుకున్నాను. వెల్లిపాయ కొంతమంది వేయించకపోయినా కానీ పచ్చిది మనం గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీలో వేసుకుంటామండి. నేను కొంచెం అట్లా సెగకు లాస్ట్లో వేసాను అనమాట. వెంటనే తీసేయచ్చు అని చెప్పి వేసానండి. కొంతమంది అలా కూడా వేసుకుంటారు. తర్వాత ఇంక ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత కొంచెం చింతపండు కూడా దీనిలో వేసుకోవాలి. అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించుకోండి. అవి ఉత్తిగా వేయించలేమండి, చాలా ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించుకోవాలి. ఇంకోండి కొంచెమే ఆయిల్ వేసాను. ఇక ఎండుమిర్చి వేసి వేయించుకున్నాను అనమాట. ఇక ఎండుమిర్చి వేయించుకున్నాక ఇంకా మిక్సీ పెట్టుకోవటమేనండి. మనం మిక్సీ పెట్టేటప్పుడు చింతపండు కూడా వేసుకోవాలి. ఇంతే అండి. కానీ అప్పుడప్పుడు పెట్టుకుంటే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి అన్నిట్లోకి మనకు పనికొస్తుంది. కారపొడి మాత్రం ఎప్పుడు ఉండాలి. కారపొడి ఎప్పుడు చేసి పెట్టుకుంటూ ఉంటే మనకి అన్నిట్లోకి పనికొస్తాయి. అప్పుడప్పుడు మనం ఫ్రైలలో కూడా వేసుకోవచ్చు. కారపొడి కావాలంటే అన్నిట్లోకి యూజ్ అవుతుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ముందుగా పచ్చిపప్పు మినపప్పు గ్రైండ్ చేసుకున్నానండి. తర్వాత ఆ జీలకర్ర అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. లాస్ట్లో ఎండుమిర్చి వెల్లిపాయలు కూడా వేసుకొని చింతపండు వేసుకొని అలానే సాల్ట్ కూడా లాస్ట్లో వేయాలండి. సాల్ట్ కూడా వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకుంటాను. సాల్ట్ మీరు ముందే ఎక్కువ వేయద్దండి, కొంచెం వేసుకొని తర్వాత చూసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. చూసి వేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుందండి. ఇంతే అండి. కారపొడి ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ మనకు అన్నిట్లోకి యూజ్ అవుతుందండి కారపొడి. చాలా రోజులు కూడా నిల్వ ఉంటుందండి. ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.